కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజకీయాలలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. యువతర ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ పురుడు పోల్చుకున్న ఈ సంస్థ తమ భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఆన్లైన్ వేదికగా ప్రారంభమై తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా యువతను ఏకం చేసిన రాజకీయ పార్టీగా మార్చాలా లేక ఉద్యమ సంస్థగానే కొనసాగించాలా అన్న విషయంపై ఈ నెల 5వ తేదీన తుది నిర్ణయం తీసుకుంటామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. దీప్కే తన నివాసంలో కోర్ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన తమ మద్దతుదారుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగానే భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సమావేశం తర్వాత అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడి వివరాలను వెల్లడిస్తారు. సీజేపీ గత కొద్ది నెలలుగా అనూహ్యంగా పుంజుకుంది. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిర్వహించిన నిరసన ఒక పెద్ద విజయాన్ని సాధించింది. ఆ నిరసనల ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ జూలై 25వ తేదీన రాజీనామా చేశారు. ఈ పరిణామం సీజేపీకి దేశవ్యాప్తంగా గుర్తింపు, ఆదరణ తీసుకొచ్చింది. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే సీజేపీని విద్యార్థులు, యువత సమస్యలపై స్పందించే ఒక రెస్పాన్స్ గ్రూప్గానే కొనసాగిస్తామని అభిజిత్ దీప్కే గతంలో ఒక ప్రకటన చేశారు. శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతులకే కట్టుబడి ఉంటామని, ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా మారబోమని, ఏ పార్టీలోనూ విలీనం కాబోమని కూడా ఆయన నొక్కి చెప్పారు. ఈ నేపథ్యంలో 5వ తేదీన జరిగే సమావేశం ఎంతో కీలకంగా మారింది. విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలను ఇలాగే నిలబెట్టుకోవడంతో పాటు విద్యారంగంలో మార్పులకు చోదక శక్తిగా కొనసాగటం ఒక పెద్ద సవాలని విశ్లేషకులు చెబుతున్నారు. సీజేపీ వేగంగా విస్తరించిన తీరు, సోషల్ మీడియాలో వారి ప్రచారం, యువత పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం కావడం, ఇవన్నీ కూడా గత 2 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న నిరసన ఉద్యమాల నమూనాలను పోలి ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ఆ పార్టీ పోషించిన పాత్ర, సాధించిన విజయం, యువతలో పెరిగిన ఆదరణ వంటి అంశాలు సీజేపీని చర్చనీయాంశంగా మార్చాయి. యువత ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే ఈ సంస్థ భవిష్యత్ కార్యాచరణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అభిజిత్ దీప్కే ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 5వ తేదీన సీజేపీ లాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా చూడాల్సి ఉంది. ఇది దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా చూడాలి.